ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయును. మన మీద ఎవరికైనా ప్రేమ ఉంది అని అంటే దానికి సూచన ఏంటంటే తప్పిదములను దాచిపెట్టడం. అంటే తప్పులు చేస్తుంటే ప్రోత్సహించడం అని కాదు. నువ్వు బాగా చేస్తున్నావు, ఏం పర్వాలేదులే, అలానే చేస్తూ ఉండు అని అనడం కాదు. ఒక వ్యక్తిని సరిచేయాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తిలో మార్పును కోరినప్పుడు, ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు పదే పదే ఆ వ్యక్తి యొక్క తప్పిదాలు అందరి ముందు పెట్టి అవమానపరచరు, దాచిపెడతారు. ఈ వ్యక్తి మీద ఈ దోషాన్ని మోపితే, ఈ వ్యక్తి మీద ఈ తప్పును మోపితే అతనికి ఈ పరువు పోతుందేమో, ఆమె గురించి అందరికీ వేరేలా అర్థమవుతుందేమో అని ఒక వ్యక్తి మీద దోషాలు కనబడినప్పుడు 10 మందికి ప్రచారము చేయకుండా, 10 మందికి వాటిని తెలపకుండా ఉండువారే ప్రేమ కలిగిన వారు. మాటి మాటికి సంగతిని ఎత్తుతున్నారనుకోండి, ఎప్పుడో జరిగిపోయిన విషయాలు మాటి మాటికి ఎత్తి, నువ్వు అలా అన్నావు కదా, నువ్వు ఇలా అన్నావు కదా, నువ్వు ఇలా చేసావు కదా, నువ్వు అప్పుడు అలా చేసావు కదా అని పదే పదే జరిగిపోయిన విషయాలన్నీ ఎత్తేవారు ఖచ్చితంగా భేదాలు పుట్టిస్తారు. మరి నువ్వు ప్రేమను వృద్ధి చేయాలనుకుంటున్నావా, భేదాలు పుట్టించాలనుకుంటున్నావా? నిజంగా ఒక కుటుంబంలో నువ్వు ప్రేమను వృద్ధి చేయాలనుకున్నప్పుడు, నువ్వు ఒక భార్యవైనా, ఒక భర్తవైనా, ఒక తల్లివైనా, ఒక తండ్రివైనా, ఒక బిడ్డవైనా, ఒక అక్కవైనా, చెల్లివైనా, అన్నవైనా, ఎవరివైనా ప్రేమను వృద్ధి చేయాలనుకున్నప్పుడు మాటి మాటికి జరిగిపోయిన తప్పిదాలు ఎత్తద్దు. వాటిని మర్చిపోండి, వాటిని గుర్తుపెట్టుకోకండి. ఒక మనిషిని చూసినప్పుడు అదే గుర్తు చేసుకొని వీడు ఇలాంటి వాడు, ఆమె అలాంటిదని 10 మందికి చెప్పడం, దాన్ని పదే పదే అనడం వలన జరిగే ప్రయోజనం ఎవ్వరికీ లేదు. అనేవాళ్ళకి ప్రయోజనం లేదు, అనిపించుకునే వాళ్ళకి ప్రయోజనం లేదు. అయితే వాటిని మర్చిపోయి, వాటిని క్షమించి, మనిషి అన్నాక పొరపాట్లుంటాయిలే, నాలో లేవా అని సరిచేసుకొని ఆ ఎదుటి వ్యక్తిని క్షమించి వాళ్ళకి మరలా ఒక మంచి అవకాశం ఇచ్చి వారిని ప్రేమించగలిగితే వారికి క్షేమమే, నీకు క్షేమమే. అలా కాకుండా మిత్రభేదాలు కలిగించి ఎదుటివాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళేదో గొప్పోళ్ళు అన్నట్లుగా ఒక తప్పును పదే పదే రెట్టించి మాట్లాడుతుంటే నష్టము వారికంటే ముందు నీకే. కాబట్టి అలాంటి పనులు చేయొద్దు. ప్రేమను వృద్ధిపరచుకో, మిత్రభేదాలు చేయొద్దు. కుటుంబాల్లో భేదాలు తేవద్దు. సఖ్యమైతే సమాధానపరచడానికి చూడు. భార్యాభర్తల్ని సమాధానపరచు, అన్నదమ్ముల్ని సమాధానపరచు, అత్తాకోడల్ని సమాధానపరచు, తల్లి బిడ్డలను సమాధానపరచు, స్నేహితులను సమాధానపరచు. విడిపోయిన వారిని కలపడానికి ప్రయత్నం చేయి. కలువు నువ్వు కూడా. సమాధానాన్ని పెంచుకో. దేవుని కృప కూడా మీకు తోడుగా ఉంటుంది.